ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలముగా జీవించును. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 38వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలంగా జీవించును, కానీ అతడు వెనక తీసిన ఎడల అతని యందు నా ఆత్మ సంతోషం ఉండదు అని చెప్తున్నాడు. దేవుని దృష్టిలో నీతి సొంత క్రియల ద్వారా లేక ధర్మశాస్త్రం అనుసరించడం ద్వారా ఎవరునూ దేవుని ఎదుట నీతిమంతులు కాలేరు. ఎవరైతే దేవుని వాగ్దానాలను సంపూర్ణంగా నమ్మి ఆయన మీద ఆధారపడతారో వారిని దేవుడు నీతిమంతులుగా తీరుస్తాడు. విశ్వాసం ఆధారంగా జీవనం, విశ్వాసం మూలంగా జీవించుట అంటే మన జీవితంలో ప్రతి అడుగు దేవునిపై ఆధారపడి వేయడమే. కష్టాలు, శ్రమలు లేదా అడ్డంకులు ఎదురైనప్పుడు మనుషుల జ్ఞానంపై కాకుండా దేవుని శక్తిపై మరియు ఆయన నిత్య నిబంధనపై ఆధారపడడమే విశ్వాసం. బైబిల్లో విశ్వాస వీరులు ఈ విశ్వాస జీవితాన్ని అబ్రహాం ఒక గొప్ప ఉదాహరణ. వయసు మళ్ళిన తర్వాత కూడా దేవుని మాటపై నమ్మిక ఉంచి అసాధ్యమైన రీతిలో సంతానాన్ని పొందుకున్నాడు. అటువంటి యథార్థమైన విశ్వాసమే కష్ట సమయంలో మనకు తోడై దేవుని ఆశీర్వాదాలను అనుభవించేలా చేస్తుంది. అబ్రహాం వలె దేవుని యందు నమ్మిక ఉంచి విశ్వాస మార్గంలో నడుచుట ద్వారా ప్రతి ఒక్కరూ దేవుని కృపను, శాంతిని పొందుకోగలుగుతాం. ఈ వాక్య ప్రకారం దేవుని యందు విశ్వాసం ఉంచుదాం. దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తి, నీతిమంతుడుగా ఉన్న వ్యక్తి విశ్వాసం మూలంగా జీవిస్తాడు. దేవుని ఎదుట నీతిమంతులుగా జీవిస్తూ దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాం. కొద్ది మాటలు దేవుడు మన ఇంటిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, నీ స్తోత్రాలు, మహాపరిశుద్ధుడా, నీకు వందనాలు. రాత్రంతా కాచి మరొక శ్రేష్టమైన దినాన్ని ఇచ్చావు. అందుని బట్టి నీకే స్తుతి, స్తోత్రాలు. ప్రభా, నైనా ఈ ఉదయకాలం మిమ్మల్ని ఆరాధించే కృపించినందుకు నీ స్తోత్రాలు. నేటి వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే వందనాలు. ప్రభా, మమ్మల్ని ఎన్నడూ విడవకుండా, ఎడబాయకుండా మమ్మల్ని కాపాడినటువంటి దేవా మీకు ఇస్తాను. దేవా, మా జీవితం అస్థిరమైంది అనుకున్న క్షణాల్లో మేము చూస్తున్న దాని ప్రకారం కాకుండా మీ వాక్య సత్యం ద్వారా జీవించడానికి మమ్మల్ని గుర్తు చేస్తున్నది మీ స్తోత్రాలు. ప్రతిరోజు మీ ప్రేమ గల వాగ్దానాల ద్వారా మా విశ్వాసాన్ని బలపరుస్తున్నది మీ స్తోత్రం. మా పరిస్థితులపై కాకుండా నీపై మాత్రమే మా దృష్టిని కేంద్రీకరించడానికి మాకు సహాయం చేయండి. నీ వాగ్దానాలు నెరవేర్చే దేవుడు అని తెలుసుకుని మా హృదయం నీలో స్థిరంగా నిలిచి ఉండినట్లు కృపను మాకు దయచేయండి. ప్రభా, మేము అవిశ్వాసంతో కాకుండా నీలో దృఢమైన విశ్వాసం కలిగి జీవించినట్లుగా సహాయము చేయండి. ఈ దినమంతా మమ్మలను, మా కుటుంబాలను, సంఘబిడ్డలను జ్ఞాపకం చేసుకొని పిల్లలు స్కూల్స్కి వెళ్తున్నప్పుడు నాయనా ఉపాధ్యాయుల విషయాల్లో సహాయం దయచేయండి. వివాహ దినాలు, పుట్టినరోజు జరుపుకున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుని దీవించి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.